హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇవాటి వీడియోలో చూడండి, నా దగ్గర అయితే రైస్ పర్ల్స్ ఉండింది, ఒక 3 చైన్స్ ఉండింది. దానికి సూటబుల్గా ఒక డాలర్ అండ్ సెట్ కమ్మలు అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న బీడ్స్కి మనము పెండెంట్స్ కమ్మలు మనకి సెట్ అయితే షాప్లో దొరుకుతాయండి. దాన్ని మనము తీసుకొచ్చి ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ అయితే ఒక బీడ్ అయితే యాడ్ చేశాను. 3 లేయర్స్ అయితే చేశాను. ఇది చాలా బాగుంటుందని. ఇవి రైస్ పర్ల్స్ కాబట్టి నేను 3 లైన్స్ వేసానండి. మీ దగ్గర పెద్ద సైజ్ పర్ల్స్ అయితే మీరు సింగిల్ లైన్ అయినా వేసుకోవచ్చు. తర్వాత చూడండి, నా దగ్గర కోరల్స్ అంటే పగడాలు ఉండింది. దానికోసం చిన్ని డాలర్స్ అయితే నేను తీసుకున్నాను. పగడాల కోరల్ సైజ్ చిన్నది కాబట్టి నేను చిన్ని డాలర్స్ 5 వేసాను. మీ ఇష్టం, మీరు 7 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. అలాగే ఆ కోరల్స్తోనే నేను 2 లైన్స్ వేసేసి హెడ్ పిన్ అండ్ నోస్ పిన్ యూస్ చేసి, హుక్ యూస్ చేసి హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా సెట్ అయితే ఉందో. తర్వాత ఇది పర్పుల్ కలర్ బీడ్స్ అండి, మామూలు రెగ్యులర్ 1 బీడ్స్. ఇప్పుడు మనకైతే మార్కెట్లో చాలా వెరైటీ బీడ్స్ అయితే దొరుకుతుంది, మనకి చైన్స్ కూడా దొరుకుతుంది. బట్ మనం రెడీ తీసుకోవాలంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది. ఇలా మనం ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఒక 2-3 టూల్స్ అండ్ బీడ్స్ మనకి ఎలా కావాలో అలా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పర్పుల్ కలర్ బీడ్కి సిల్వర్ పెండెంట్ అయితే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నా శారీకి మ్యాచింగ్ అని నేనైతే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మ్యాచింగ్ జ్యువెలరీ మనం యూజువల్గా వేస్తుంటాం కదా, సో అది పర్పుల్ అండ్ సిల్వర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అదే కాంబినేషన్లో యూస్ చేస్తున్నాను. పర్పుల్ బీడ్స్ తీసుకున్నాను, సిల్వర్ హెడ్ పిన్ తీసుకొనేసి దాన్ని నేను హుక్ లాగా చేసి ఒక హ్యాంగింగ్ లాగా రెడీ చేస్తున్నాను. జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. మనమే చిన్నగా జ్యువెలరీ చేసుకోవడం అయితే ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకి డ్రెస్కి మ్యాచింగ్, శారీకి మ్యాచింగ్ మన జ్యువెలరీ మనమే రెడీ చేసుకోవచ్చు. రెడీమేడ్ అయితే మార్కెట్లో చాలానే దొరుకుతాయి, అవి మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. బట్ మనమే చేసుకుంటే బీడ్స్ కానీ ఇలాంటి పెండెంట్స్ కానీ మనకి మార్కెట్లో ఈజీగానే అవైలబిలిటీ ఉందండి, మనం తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాంగింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా, దాన్ని చూడండి ఇక్కడ హోల్ అయితే ఇచ్చారు పెండెంట్కి, దాన్ని ఒక్కొక్కటాన్ని ఫిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. మనం ఇలా చేసుకోవడం వల్ల ఇది రెడీమేడ్ లుక్ లాగానే ఉంటుంది, మనకి చాలా బాగుంటుందండి. వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఇప్పుడు చూడండి, నేను ఒక్కొక్క బీడ్నే దీనికైతే ఫిక్స్ చేస్తున్నాను. 7 బీడ్స్ అయితే వచ్చింది. మీరు కూడా మీకు నచ్చిన కలర్ బీడ్స్ తీసుకొని, నచ్చిన పెండెంట్స్ తీసుకొని, గోల్డా, సిల్వరా, కాపరా, మీరైతే మీకు కావాల్సినట్టుగా దాన్ని డిజైన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను అన్ని బీడ్స్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడడానికే ఈ పెండెంట్ చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఇలాంటివి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత అయితే చాలా బాగుంది. మనం రెడీమేడ్ షాప్లో ఎలా కొంటామో అలాగే వచ్చింది. సో మీ దగ్గర ఉన్న బీడ్స్కి ఏ కలర్ పెండెంట్ సూట్ అవుతుంది, ఏ కలర్ ఎలాంటి షేప్ ఉన్నది సూట్ అవుతుంది అన్నది మీరు చూసుకొని మార్కెట్లో అయితే మీరు తెచ్చుకొని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కంప్లీట్ అయిన తర్వాత దీని లుక్ అయితే ఇలా వచ్చింది. తర్వాత దీనికి నేను సింపుల్గా ఎక్కువ మెటీరియల్స్ అయితే ఏమీ యూస్ చేయడం లేదండి, జస్ట్ బీడ్స్, పెండెంట్ దానికి సూటబుల్గా ఉండేది అంతే. నేను హుక్ అన్నీ చాలా బాగుంటుంది, మనం ఇలా సింపుల్గా చేసుకున్నా చాలా బాగుంటుంది. మ్యాచింగ్ శారీ కానీ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఈ చైన్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. జస్ట్ నేను సింపుల్గా అయితే చేశాను, ఒక పెండెంట్, ఒక బీడ్స్ అంతే. వేరే ఎక్కువ మెటీరియల్స్ ఏది నేను ఇక్కడ యూస్ చేయలేదండి. చూడండి, 3 చైన్స్ కూడా ఇప్పుడు అట్ ఎ టైం చూపిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.